ఫైట్ ఫైలో లాస్ట్ స్టోరీ చూద్దాం. వీధి కుక్కల అంశంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నివాస ప్రాంతాల నుంచి కుక్కల తొలగింపుపై గత ఆదేశాలే కొనసాగుతాయని సుప్రీం స్పష్టం చేసింది. అయితే రేబీస్ కుక్కలని, ప్రమాదకర కుక్కలను చంపేయొచ్చని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో తమ ఆదేశాలు తొలగించాలని దాఖలైన పిటిషన్ని సైతం సుప్రీం కొట్టేసింది. కుక్క కాట్ల ఘటనలని సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. ఇది ప్రజల ప్రాణాలు, ఆరోగ్యానికి సంబంధించిన అంశమని సుప్రీం వ్యాఖ్యానించింది. యానిమల్ బర్త్ కంట్రోల్ ఫ్రేమ్వర్క్ ఏబీసీ కింద మౌలిక వసతులపై కేంద్ర రాష్ట్రాలు సమన్వయం చేసుకోవాలని, ప్రతి జిల్లాలో కనీసం ఒక ఏబీసీ కేంద్రం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కుక్కల సంఖ్యని దృష్టిలో పెట్టుకుని ఏబీసీ కేంద్రాల విస్తరణకి కృషి చేయాలని, యాంటీ రేబీస్ ఔషధాలు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, సుప్రీం వెలువరించినటువంటి ఈ కీలక తీర్పుపై యానిమల్ లవర్స్ ఏమంటున్నారు? మెయిన్లీ డాగ్ లవర్స్ రియాక్షన్స్ ఏంటి? వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువడించింది. గతంలో ఇచ్చిన తీర్పునే కొనసాగుతున్నట్టు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో ఎక్కడైతే మనం ఢిల్లీలో తీర్పు ఇచ్చింది, ఏదైతే బస్టాండ్లు కావచ్చు, కాలేజీలు, రైల్వే స్టేషన్స్, పబ్లిక్ ప్లేస్లు, పార్కులు, సో ఇట్లాంటి ప్లేసులు ఉన్న వీధి కుక్కల్ని వెంటనే ఏబీసీ సెంటర్లకు తరలించాలని చెప్పేసి అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ యానిమల్ యాక్టివిస్టులు మరొకసారి దీన్ని పరిశీలించాలని చెప్పారు. కానీ ఖచ్చితంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల కుక్క కాటుకు బలైపోతున్న ప్రజలను చూసి సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఆ పిటిషన్ని కొట్టివేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటుగా ఆయా రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కొన్ని కీలక సూచనలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సూచనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పింది. ప్రతి రాష్ట్రంలో ఆయా జిల్లా కేంద్రంలో ఏబీసీ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పింది. షెల్టర్ జోన్స్ ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇటు జాతీయ రహదారులపై జంతువులకు సంబంధించిన పరిరక్షణ ఎన్హెచ్ఏకి చూసుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలోనే కొన్ని స్పష్టంగా, ఎందుకంటే ఇటు రేబీస్ ఉన్న కుక్కలు కావచ్చు, లేకపోతే అత్యంత ప్రమాదకరంగా మనుషుల మీదకి ఎగబడుతున్న కుక్కల్ని కూడా చంపేయచ్చట్టు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మనతో మాట్లాడేందుకు యానిమల్ యాక్టివిస్ట్ ఆరుద్ర ఫౌండర్ హనుమంతరావు గారు. చెప్పండి, సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు మీరు చూసే ఉంటారు, సో ఏం చెప్తారు సార్? మేము కంప్లీట్గా విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రీ అవ్వము. ఏవైతే పిటిషన్స్ డిస్మిస్ చేశారో మళ్ళీ మేము రివ్యూ పిటిషన్కి వెళ్తాము, నెక్స్ట్ బెంచ్కి వెళ్తాము, అపీల్ చేసుకుంటాము మేము. ఎందుకంటే ఇక్కడ మున్సిపాలిటీస్లో అసలు షెల్టర్స్ ఎక్కడ ఉన్నాయి? స్కూల్స్, కాలేజెస్, ఈ ప్లేసెస్ అన్నింటిలో తీసుకెళ్ళి డాగ్స్ని జైల్లో బంధించాలని చూస్తే మేము అసలు ఊరుకోము. ఎక్కడ షెల్టర్స్ ఎవరు కట్టారు? ఇప్పుడు ఆల్మోస్ట్ 6 to 7 months అయింది. సుప్రీంకోర్టు November 7th ఆర్డర్ ఇచ్చేసి డాగ్స్ మొత్తం మూవ్ చేసి షెల్టర్లో పెట్టమని. షెల్టర్లు ఎక్కడ కట్టారు? ఎన్ని వేల ఎకరాల ల్యాండ్ కావాలి? ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి? ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి? ఇదంతా మెయింటైన్ చేయడానికి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏ మున్సిపాలిటీ ఇక్కడ ప్రస్తుతానికి మన జీహెచ్ఎంసీ తీసుకుంటే 7 to 8 lakhs డాగ్స్ ఉంటాయి. అందులో స్కూల్స్లో 1 to 1.5 lakh డాగ్స్ ఉంటాయి. స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, లేకపోతే రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్. అసలు రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్లో ఫెన్సింగ్ ఎలా వేస్తారండి? బస్సులు, రైళ్లు వెళ్ళొద్దా? లోపలికి, బయటికి వెళ్ళొద్దా? లోపలికి పోవద్దా? ఇది మాత్రం వీధి కుక్కలు మరి మనుషుల మీద దాడి చేసినప్పుడు, చిన్నపిల్లల మీద దాడి చేసినప్పుడు వాళ్ళు చాలా గాయాల పాలై చనిపోతున్న ఘటనలు కూడా ఉన్నాయి కదా. మరి అది కంప్లీట్గా మున్సిపాలిటీ ఫెయిల్యూర్ అండి. ఎక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వాళ్ళు కండక్ట్ చేయట్లేదు. దయచేసి వాళ్ళు ఆ గ్రౌండ్కి రావాలి. గ్రౌండ్కి వచ్చి కాలనీలలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్తో కలిసి వర్క్ చేసి వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలి. అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్డర్ వచ్చిన తర్వాత, ఈ రోజు ఆర్డర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ కాలనీలో స్టార్ట్ అయింది, దాని టర్బులెన్స్ స్టార్ట్ అయింది. ఈ డాగ్స్ని తీసేయమని చెప్పారంట స్ట్రీట్స్లో, అది అని చెప్పేసి. స్ట్రీట్స్లో డాగ్స్ని తీసేయమని సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పలేదండి. ఒకవేళ మీరేమన్నా ఎవరన్నా డాగ్స్ని తీసేయాలి అని చెప్పి ఫీడర్స్ కానీ హెరాస్మెంట్ చేస్తే మేము మాత్రం మీ అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. పూర్తి స్థాయిలో ఇటు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు సంబంధించి యానిమల్ యాక్టివిస్టులు ఈ విధంగా స్పందిస్తున్న పరిస్థితి నెలకొంది.